రాష్ట్ర వ్యాప్తంగా కనుమ పండుగ ఘనంగా జరుగుతోంది. కనుమ పండుగ కావడంతో నాన్ వెజ్ కు భారీగా డిమాండ్ పెరిగింది. చికెన్, మటన్, సీ ఫుడ్ కొనేందుకు షాపుల ముందు పబ్లిక్ క్యూ కట్టారు. దీంతో నగరంలోని నాన్ వెజ్ మార్కెట్లో జనాల రద్దీ కనిపిస్తోంది. నగరంలోని నాన్ వెజ్ దుకాణాల వద్ద ఫుల్ రష్ పెరిగింది. భోగి, సంక్రాంతి, కనుమ. భోగి రోజు భోగి పళ్ళు, భోగి మంటలు వేస్తూ పూజలు చేస్తూ ఉంటారు. సంక్రాంతి రోజు కొంతమంది నాన్ వెజ్ తింటారు, కొంతమంది తినరు. కానీ కనుమ రోజు ఖచ్చితంగా అందరూ నాన్ వెజ్ తింటారు. కాబట్టి కనుమ పండుగ సందర్భంగా నగరంలోని నాన్ వెజ్ షాప్స్ వద్ద మొత్తం కూడా కిక్కిరిసిపోయారు. జనం రష్ పెరిగింది. మనం చూస్తున్నాం చికెన్ సెంటర్, ఇటు మటన్, చికెన్ సెంటర్ల వద్ద రష్ ఏ విధంగా ఉంది అనేది. కనుమ సందర్భంగా పబ్లిక్ అంతా కూడా ఖచ్చితంగా ఈరోజు నాన్ వెజ్ తింటారు. ఈరోజు మొత్తం కూడా పండుగకు సంబంధించి ఇటు నాన్ వెజ్ విక్రయాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి అనేది ఇటు నాన్ వెజ్ సంబంధించి ఇటు చికెన్, మటన్, దాంతోపాటు సీ ఫుడ్ సంబంధించిన షాప్ సంబంధించిన వారు కూడా చెప్తుంది. సో లైన్ కట్టి మరి నాన్ వెజ్ తీసుకొని వెళ్తున్నారు. కనుమ అంటేనే ఖచ్చితంగా ఈరోజు పూజలు అన్నీ కూడా ముగించుకున్న తర్వాత భోగి, సంక్రాంతి రోజు పూజలు సంబంధించి అంతా పూర్తయిపోయిన తర్వాత ఈరోజు నాన్ వెజ్ తినడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా రోజువారీ విక్రయాల కంటే, రోజువారీ బిజినెస్ కంటే నాన్ వెజ్ సంబంధించి ఈరోజు కాస్త ఎక్కువగా బిజినెస్ ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఇదే సిట్యువేషన్ నగరంలో ఉన్నటువంటి అన్ని నాన్ వెజ్ మార్కెట్స్ వద్ద కూడా నెలకొంది. పెద్ద ఎత్తున ప్రజలు అంతా కూడా నాన్ వెజ్ సంబంధించి కొనుగోలు చేసుకొని ఇళ్ళకి తీసుకెళ్తున్న సిచ్యువేషన్. ఈరోజు ఉదయం నుండి కూడా ఇటు చికెన్, మటన్తో పాటు ఇటు ఫిష్ సంబంధించి మార్కెట్స్ వద్ద కూడా ఇదే సిచ్యువేషన్ నెలకొంది. సో పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా నాన్ వెజ్ సంబంధించి కొనుగోలు చేసుకొని తీసుకెళ్తున్న పరిస్థితి నగరంలో ఉంది. మనం చెప్పుకుంటున్నట్లు భోగి రోజు మొత్తం కూడా ఈ భోగి మంటలు వేస్తూ పూజలు చేస్తూ ఉంటారు. ఇటు సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి రోజు కొంతమందికి నోములు ఉంటాయి. అంటే కార్తీక మాసంలో నోములు ఏ విధంగా ఉంటాయో కొందరు సంక్రాంతికి నోములు ఉంటాయి. సో ఆ నోముల సందర్భంగా సంక్రాంతి పూజలు అందులోనే మొత్తం కూడా ప్రజలు ఉంటారు. సో సంక్రాంతి తర్వాత జరిగే కనుమకు సంబంధించి కనుమ రోజు మొత్తం కూడా నాన్ వెజ్ సంబంధించి విక్రయాలు జరుగుతుంటాయి ఎక్కువగా. దాంతోపాటు నాన్ వెజ్ కూడా కనుమ రోజు తింటుంటారు. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు నాన్ వెజ్ సంబంధించిన షాప్స్ వద్ద క్యూ కట్టిన సిట్యువేషన్ నగరంలో నెలకొంది. రేట్స్ సంబంధించి కూడా ఇప్పటికే అంటే సాధారణ రోజుల కంటే కూడా కనుమ రోజు ఉదయం నుండే పెద్ద ఎత్తున కూడా గిరాకీ ఉంటుంది అని ఇటు నాన్ వెజ్ సంబంధించిన షాప్స్ నిర్వాహకులకు తెలుసు. కాబట్టి దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేసుకున్న సిట్యువేషన్ కూడా ఉంది.